కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రభుత్వానికి విచారణ నివేదిక అందిన వెంటనే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విచారణ నివేదిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈ విచారణలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఈ రెండు నివేదికలు తెలంగాణ ప్రభుత్వం గత పాలనలో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. సో అవినీతి, కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగిందని, అదే సందర్భంలో మేడిగడ్డ డ్యామేజ్ కి సంబంధించి ఏం జరిగింది, డ్యామేజ్ జరగడానికి కారణాలు ఏంది అనే పూర్తి సమాచారంతో ఒక విచారణతో ప్రభుత్వం రేవంత్ సర్కార్ కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. సో అయితే విచారణ దాదాపుగా మొత్తం పూర్తి అయిపోయింది. ఎందుకంటే ఇంజనీర్లు కావచ్చు, మాజీ అధికారులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నేతలందరినీ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిషన్ అందరినీ కూడా విచారించింది. సో ఒక తుది నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మొన్న అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన సంగతి తెలిసింది. సో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అసలు ఆ ప్రాజెక్టుకు మొత్తంగా కూడా ప్రధానంగా ఎవరు ప్రాజెక్ట్ కట్టడానికి కారణం ఎవరు, అదేవిధంగా ఆ ప్రాజెక్టు లొకేషన్ ఎవరు డిసైడ్ చేశారు, అదేవిధంగా మేడిగడ్డ డ్యామేజ్ సంబంధించి డ్యామేజ్ కావడానికి కారణాలు ఏంది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక విచారణ ఇప్పటికే కమిషన్ అందరినీ కూడా విచారించి ఒక తుది నివేదిక సిద్ధం చేసింది. సో ఈ తుది నివేదిక సిద్ధమైన సందర్భంలో జస్టిస్ పీసీ ఘోష్ కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నాడు. సో హైదరాబాద్ కు చేరుకున్న పినాకిని ఘోష్ మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి తుది నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ ఉంది. సో ఆ కేబినెట్ భేటీ ముందే సీఎం రేవంత్ రెడ్డికి, లేకుంటే మంత్రి ప్రస్తుతం సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వానికి ఈ తుది నివేదిక ఇస్తాడని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో ఆ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఆ నివేదిక పైన రేపు కేబినెట్ భేటీ ఉన్న సందర్భంలో కేబినెట్ భేటీలో కులంకషంగా పూర్తి స్థాయిలో ఒక రకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు సంగతి ఏంది, ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి అసలు ప్రాజెక్టు వల్ల ఎంత లబ్ధి చేకూరింది, ప్రాజెక్టుకు లొకేషన్ మార్చితే లాభం జరిగిందా, నష్టం జరిగిందా, అదే సందర్భంలో మేడిగడ్డ డ్యామేజ్ కు కారణం ఏంది, దాని వల్ల ఎంత నష్టం జరిగింది, అసలు పూర్తి వివరాలతో కూడిన ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. సో ఈ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోంది, దీని కారకులు ఎవరు, నిజంగా నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఇంజనీర్లు ఏం చెప్పారు, అదేవిధంగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వివరించినటువంటి మొత్తంగా కూడా ముగ్గురు కీలక నేతల చుట్టే ఒక వ్యవహారం జరిగింది. సో ఒకటి అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. సో అతను విచారించారు. సో ఈ ముగ్గురు కీలక నేతలు అప్పట్లో వ్యవహరించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. ఆ ముగ్గురి నేతలను విచారించారు. అదేవిధంగా ఎంతో మంది ఇంజనీరింగ్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీలు కావచ్చు, ప్రస్తుతం కొంత రిటైర్ అయినటువంటి అందరి అధికారులను కూడా కమిషన్ విచారించింది. సో అదే సందర్భంలో అసలు ప్రాజెక్టుకు డ్యామేజ్ పైన తుది నివేదిక ఏముండబోతోంది, తుది నివేదికలో అసలు కమిషన్ ఏం విచారించింది, కమిషన్ విచారణలో ఏం తేలింది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది, సంచలనంగా మారింది. ఎందుకంటే నివేదికలో ఏమున్నది అన్నదాంతో పాటు నివేదిక తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్న దాని మీద కూడా ఒక ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది కదా. రాజకీయ ఆరోపణలు అయితే అటు బీఆర్ఎస్ అధినాయకత్వం టార్గెట్ గానే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా చేయడాన్ని మనం చూసాం. అంటే ఆ దిశగా చర్యలు ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా శివ, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్ల అవినీతికి జరిగింది. దానికి కారణం కూడా కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు అంతా కూడా, అంటే బీఆర్ఎస్ దానికి కారణము. అంతా 1,00,000 కోట్లు వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టులో
తెలంగాణ ప్రజలకు కానీ ఒరిగింది ఏం లేదని చెప్పేసి మొదటి నుంచి కూడా అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒకే బీఆర్ఎస్ పైన ఆరోపణ చేస్తా ఉంది. కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు టార్గెట్ గానే ఈ విచారణ చేస్తూ ఈ ఆరోపణలు విమర్శలు చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ నివేదికలో గనక అసలు ప్రాజెక్టు వల్ల నష్టం జరిగింది ఇది, అసలు ప్రాజెక్టు డిజైనింగ్ తప్పంటారా, లేకుంటే ప్రాజెక్ట్ లో అనవసరంగా అంటే ఎస్టిమేషన్ పెంచారా, చార్జ్ 1,00,000 కోట్లు 90,000 కోట్లు అఫీషియల్ గానే అప్పట్లో జరిగిందని మొత్తంగా కూడా వెచ్చించామని చెప్తున్నారు. సో ఈ 90,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సో అంతగానం ఖర్చు పెట్టినప్పుడు ఈ ప్రాజెక్టు మనుగడలోకి ఉంటుందా లేదా, నిపుణులు ఏం చెప్తున్నారు, అదేవిధంగా మేడిగడ్డ డ్యామేజ్ ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా చూసుకొని తుది నివేదికలో కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ నివేదికలో సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. దీని తర్వాత నిజం తప్పిదం ఎవరిదైనా ఇంజనీర్లంగా లేకుంటే ఎవరైతే ప్రాజెక్టు కట్టినటువంటి కాంట్రాక్టర్ తప్పిదమా, లేకుంటే ఎవరైతే గైడ్ చేస్తారో అంటే గత పాలకులు తప్పిదమా అనేది తేలాల్సి ఉంటుంది. సో ఎవరైనా తప్పిదం జరిగితే ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది అనేక సందర్భాల్లో. సో ఇటీవల కాలంలో మనము రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా అనేక అంశాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. ఒకరి పైన విమర్శలు ఆరోపణలతో మేము అనవసరం రాజకీయ కక్షలతో వేధింపుల గురిచేమో మా దగ్గర పక్కా ఆధారాలు ఉంటేనే ఎవరిపైన చర్యలు తీసుకుంటాం తప్ప రాజకీయ వేధింపులకు పాల్పడమని అంటూ కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ సందర్భం ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో రేపు జస్టిస్ పినాకిని ఘోష్ నివేదిక అసలు ఏముంటుంది, నివేదికలు ఎలాంటి సంచలన విషయాలు ఉంటాయని చెప్పేసి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే విచారణకు ఏకంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా జస్టిస్ పినాకిని ఘోష్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అదేవిధంగా హరీష్ రావు హాజరయ్యారు, ఈటల రాజేందర్ హాజరయ్యారు. సో వీళ్ళందరూ ఏం చెప్పారు, ఇప్పుడు ఆ చెప్పిన అంశాలను కూడా నివేదికలో కమిషన్ పొందుపరిచే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా దీనిపైన రేపు క్యాబినెట్ కు ముందు కనుక నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తే క్యాబినెట్ లో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠంగా మారింది. సో ఒకవైపు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అనేక అంశాల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక కీలకమైన అంశాల పట్ల కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాల పైన ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు విచారణ కొనసాగుతా ఉంది. దీంట్లో భాగంగా అక్కడ ఆ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు టార్గెట్ గానే ఇప్పుడు అన్ని కూడా ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కొంత ఈ విషయాలంతా కూడా ఈ నివేదికలు ఏముంటుంది అనేది కూడా కొంత ఆసక్తిగా గమనిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కూడా రేవంత్ సర్కార్ పైన, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉంది. ఎందుకంటే కేవలం రాజకీయ వేధింపులు, రాజకీయ కక్షలో భాగంగానే తమను టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణకు ఇప్పటికే వరద ప్రధానిగా మారింది. దానివల్ల అనేక చెరువులు కావచ్చు, గ్రౌండ్ వాటర్ పెరిగింది, మాగాని తెలంగాణ ఒక మాగానిగా మారింది అని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. అలాంటిది తెలంగాణ రైతులకు వరంగా ఉన్నటువంటి కాళేశ్వరం పైన కావలసుకొని కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కుట్రబంతో తమపై లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే తమ రాజకీయ పార్టీని, రాజకీయ బీఆర్ఎస్ తమ అధినేతను కావచ్చు పార్టీని బ్లేమ్ చేసే విధంగా ఇదంతా పొలిటికల్ గా ఒక గేమ్ ఆడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ విచారణ. అంతే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎలాంటి దానివల్ల లాభమే తప్ప నష్టలేదని చెప్పి బీఆర్ఎస్ వాదన వినిపిస్తుంది. మరోవైపు దీనికి భిన్నంగా కాంగ్రెస్ ఏంటంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఇంత చేస్తే ప్రాజెక్టు మనగడకు కూడా ప్రశ్నార్థం ఉంది, కట్టాల్సిన దగ్గర కట్టలేదు, డిజైన్ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేశారో కూడా ప్రశ్నిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ మొత్తం నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ కేబినెట్ ఆమోదం ఉందా ఈ ప్రాజెక్టుకు అనేది, అదేవిధంగా నిధులకు సంబంధించి ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సో అలాగే విచారణ కమిటీ విచారణలో కాగ్ రిపోర్ట్ ను కూడా పరిగణలోకి తీసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి కదా రాధాకృష్ణ. ఏంటి కాగ్ రిపోర్ట్ గతంలో కూడా మనం చూస్తాం, కాగ్ కూడా చాలా విషయాలు వెల్లడించింది, ఇది వయబిలిటీ కాదు అంటూ కూడా గతంలోనే తేల్చేసిన పరిస్థితి కదా. అంటే ఏ రకంగా చూసుకోవచ్చు కాగ్ రిపోర్ట్ ను కూడా పరిగణలోకి తీసుకోవడం, ఇప్పుడు నివేదిక రావడం అంతా? అంటే ఖచ్చితంగా కమిషన్ అన్ని అంశాల పట్ల
ఆ విచారణ, ఎందుకంటే వన్ సైడ్ కాకుండా ఇటు బీఆర్ఎస్ వాదన, అదే విధంగా అధికారుల వాదన, ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ అధికారుల వాదన, అదే సందర్భంలో గతంలో ఈ మొత్తం కూడా ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే మేడిగడ్డ దగ్గర డ్యామేజ్ అయిందని చెప్తున్నారో, ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక విచారణ చేసింది. అది కూడా కొంత నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. సో ఆ నివేదికను ఆధారంగా కూడా ఈ కమిషన్ ఆధారం చేసుకుంది. అదే విధంగా మొత్తం నివేదిక ఏమిచ్చింది, దాంట్లో ఎంతవరకు ప్రాజెక్టు నష్టం జరిగింది, దానివల్ల భవిష్యత్తులో ప్రాజెక్టు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా, మనుగడలో ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది. దీనితోడు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కూడా ఒక నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో గతంలో ఇచ్చింది. ఇవన్నిటిని అంశాలను కూడా ఈ కమిషన్ అందులో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటి బేరీజ్ చేసుకుని ఫైనల్ గా ఒక తుది నివేదిక రేపు ప్రభుత్వానికి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా మాత్రం కాళేశ్వరం అనేది గతంలో బీఆర్ఎస్ కు ఎంత ఎన్నికల ప్లస్ పాయింట్ అయిందో, బీఆర్ఎస్ కు ఏంటంటే ఆ పార్టీకి కాళేశ్వరమే ఒక మేజర్ గా, అంటే కాళేశ్వరంతోనే ప్రజలకు వెళ్ళింది. సో అలాంటిది మొన్నటి ఎన్నికల ముందు మేడిగడ్డ డ్యామేజ్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో, ఎంత పేరు ప్రఖ్యాతలు సాధించిందో, అదే సందర్భంలో దాని యొక్క కాళేశ్వరం అనేది పొలిటికల్ గా కావచ్చు, మొత్తంగా కూడా బీఆర్ఎస్ కు ఒక మేజర్ గా మంచి కలిసి వచ్చే అంశంగా అనుకున్నారు. అలాంటిది మొన్న ఎన్నికల సమయంలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి డ్యామేజ్ మాత్రం అంత స్థాయిలో అంతకు మించి ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ ఏమో కానీ పొలిటికల్ గా కూడా బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. దాని అనుభవం కూడా గత ఎన్నికల్లో మన ఫలితాల్లో కూడా అది కొంత స్పష్టమైంది. సో ఇప్పుడు నివేదిక తర్వాత పొలిటికల్ గా కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అసలు ఎవరికి మొత్తంగా ప్రాజెక్టు ఇలా కావడానికి కారణం ఎవరు, మరి ప్రభుత్వం కమిషన్ ఏం నివేదిక ఇవ్వబోతోంది, ఈ తప్పిదం ఎవరిదని నివేదిక ఇవ్వబోతోంది, ఎవరైతే వాళ్ళకి శిక్ష ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.